पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद। పాకిస్తాన్ తో పాటుగా పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపైన అర్ధరాత్రి భారత సైన్యం మెరుపుదాడి చేసింది. డ్రోన్లు, క్షిపణులతో భారత ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాలపైన పక్కా సమాచారంతో గురిపెట్టి మరీ సైన్యం క్షిపణుల్ని ప్రయోగించింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు. కేవలం గంట వ్యవధిలోనే గురిపెట్టి మరీ ఉగ్రవాద ప్రధాన స్థావరాల్ని నేలమట్టం చేశారు. ఇక సైన్యం ఆపరేషన్ పై దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. రాజకీయాలకి అతీతంగా అందరూ కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎంఐఎం అధినేత ఈ స్ట్రైక్ పై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆపరేషన్ సింధూర్ కి అభినందనలు తెలిపారు ఓవైసీ. పాకిస్తాన్ లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత రక్షణ బలగాలు లక్ష్యంగా చేసుకున్న దాడుల్ని తాను స్వాగతిస్తున్నట్టు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఇదే సమయంలో కొత్త డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఓవైసీ కోరారు. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాల్ని పూర్తిగా నాశనం చేయాలని తెలిపారు. జై హింద్ ఆపరేషన్ సింధూర్ అని అసదుద్దీన్ ఓవైసీ పూర్తి మద్దతు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ లో దాదాపు 80 మంది వరకు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతున్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ దాడుల్లో ఉగ్రవాదుల క్యాంపుల్లో శిక్షణ పొందుతున్న వారు మరణించారు. జైష్ ఈ మహమ్మద్, లష్కర్ తోయిబా అగ్రనేతలు సైతం హతమైనట్టు తెలుస్తోంది. పాక్ తో సహా పీఓకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహవాల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్ పై క్షిపణి దాడులు చేసింది. బహవాల్పూర్ లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్, భారత్ జిందాబాద్। Subscribe to One India and never miss an update.